వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్యాటరీ సైకిల్ సిద్ధుని అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ తప్పిన ప్రమాదం. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని హంగిర్గా సొసైటీలో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతుల అవస్థలు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద DYFI ఆధ్వర్యంలో ఆందోళన. తెలంగాణలో పంటలపై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కాని సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు స్థానిక 39వ డివిజన్లో అభివృద్ధి పనులలో భాగంగా 5 లక్షలతో కూడిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మక్కాని సింగ్ రాజ్ ఠాకూర్ డివిజన్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, సీనియర్ నాయకులు కాల్వలింగ రాజస్వామి హాజరై కావడం జరిగింది. సహకారం చేస్తుంది. పెడతలే ఏం కాదులే మధ్యలో కొట్టిన వాళ్ళు కొడతారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గంలో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన వార్డులో ఏదైతే తన సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన ఫండ్ 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క డివిజనే కాదు 50 డివిజన్లు కేటాయించడం జరిగింది. అది కాకుండా డివిజన్కు ₹1 ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన శ్రీధర్బాబు సహకారంతో ఎమ్మెల్యే గారు దాదాపుగా 800 కోట్ల పైచిలుకు రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలపింగ్ కార్యక్రమం చేస్తున్నారు. అదంతా కూడా ప్రజలు విలేక మిత్రులు అందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఎవరు చేయలేని డేరు చేసి ఏదైతే ఆ కళ్యాణ చౌరస్తా బిల్డింగ్ కానీ రోడ్డుకు అడ్డం ఉందని చెప్పి, రాయస్ థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ అడ్డం ఉందని చెప్పి అదొక థియేటర్ అదొకటి కానీ, మన ఏదైతే బస్ స్టాండ్ ఎంత విశాలంగా బిల్డింగ్ అక్కడ గాజుల రామాయణ సోదరుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి సోదరుని రిక్వెస్ట్ చేసి అది కూడా గులగొట్టడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే అక్కడ చాలామంది చనిపోయారు. ఆయన కలత చెంది ఖచ్చితంగా ఇవన్నీ తీసి రూపురేఖలు చేంజ్ చేయాలనే విషయం మీద ఇంకా సెంట్రల్ లైటింగ్ అయితేంది. మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అలా మంత్రుల సహకారంతో ఈరోజు వెళ్ళి ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల తర్వాత వెబ్సైట్ టర్నింగ్ నుంచి గౌతమ్ నగర్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఉండదు, కానీ ఆ నుంచి వెళ్ళి 1 డిపో వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు. మరి అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి. మరి ముఖ్యంగా ఈ తమ్ముడు డివిజన్లో దాదాపుగా మార్కెట్ సంబంధించిన 4 కోట్ల రూపాయలు అవుతుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన 4 లక్షల రూపాయలు అవుతుంది. పూర్తిగా దాదాపుగా డివిజన్కు ₹1 కోటి కేటాయించిన ఘనత కూడా
ఎమ్మెల్యే గారిదే నా బూతు నా భవిష్యత్తు అన్నట్టు మరి ముందుకు దూసుకుపోతుండ్రు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసే రాజ్ ఠాకూర్ అభినందించాలి. మరి అందరూ కూడా మరి ప్రతిపక్షాలకు మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుడు కాదు, ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు అదే విషయం కూడా గమనించాలి. మరి ముఖ్యంగా బీజేపీ ఒక నీచమైన రాజకీయం చేసేది మతతత్వ పార్టీ. మరి అదొక్కడు కూడా ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి నియమిస్తారో ఆ అభ్యర్థికి మీరు అందరూ కూడా బస్తీ పెద్దవాళ్ళు అందరూ కూడా సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరుతూ నన్ను కార్యక్రమాలకు పాల్పంచుకుని చేసినందుకు మా సోదరుడు శ్రీనివాస్కు, ఇక్కడ బస్సు వాసులందరికీ, మా సోదరువానికి, మా స్వప్నకు అందరికీ కూడా బస్సు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ. నిర్మల స్కూల్ నందు ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయలు వచ్చినందుకు తల్లిదండ్రులు వాళ్ళ ఆనందాన్ని అద్దులు లేవు. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు మా ఇంటి పెద్ద అన్నట్లుగా వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే వాళ్ళ ఆనందానికి అదువులు లేవు. ఈ స్కూళ్లలో 143 మంది పిల్లలు ఇవ్వడం జరిగింది. తల్లి వందనము అట్లా తల్లికి మర్యాదించి పుస్తకాల పిల్లలు తల్లి ఉంటేనే కదా మనం ఉండేది. కాబట్టి అందరూ కూడా పిల్లలందరూ బాగా చదువుకొని ఈ స్కూల్ పేరు కావాలా. ఎందుకంటే ఈ స్కూల్లో చదివినారంటే గురుబ్రహ్మణ స్కూల్ కాకపోతే నిర్మలా స్కూల్ పేరు ఉంది. దీనికి గురుబ్రహ్మణ స్కూల్లో ఇక్కడ స్కూల్ కట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భావితరాలకు ముందుండి భవిష్యత్తు మీది. ఎందుకు చెప్తాను ఈ విషయం కూడా, నాకు నేను ఎక్కువ చదువుకోలేదమ్మా, ఓపెన్ చెప్తాను. నేను కూడా రైతుల్లో కూలి పని చేశాను. కూలి పని చేసి ఈ స్థాయికి వచ్చినాను. అంటే మేము అందరితో మీ అందరితో అనుకూలంగా ఉండి మీ ఏరియాలో కానీ మీ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే నేను ఇక్కడ 48 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి. కాబట్టి అందరూ కూడా పరిచయస్తులు, అందరూ కూడా ఏదైనా సరే మాట్లాడుకుంటూ ఉంటే ఎవరైనా సరే నాకంటే ముందు వాళ్ళని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఏదైనా సేవ చేయడానికి ముందుకున్నామని ఇదే కాదు, ఏదైనా సరే మనందరం కూడా ఏదో ఉన్నాం కాబట్టి మనందరం భారతీయులం, మనందరం కూడా ఇక్కడ ఉండి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. ఎందుకంటే ఈ స్కూలు వల్ల చదువుకోవడమే, ఇప్పుడు అంతా చదువు లేకుంటే ఏది లేదు. ఇప్పుడు నేను ఆడికన్నా పోవాలంటే ఇప్పుడు పేపర్ ఇస్తున్నాను, ఇంగ్లీష్ పేపర్ ఇస్తారు, ఏం చదవాలో నాకు రాదు, ఏం చేయాలా ఒకరి పోయి చూపిస్తాను. కాబట్టి అట్లా లేకుండా మీరు అందరు పిల్లలు ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తారు కదా. చదువు అనేది ముఖ్యం. భవిష్యత్తులో బతకడానికి మనం తల్లిదండ్రులు పోషించాలన్నా ఎవరైనా సరే మీరు ఉద్యోగాలు చేయాలా, ఏదో ఒకటి చేసేదే కదా. ఎవరో రాయసే ఏమ్రా ఏం రాయచ్చు రాలే చెట్రా ఇప్పుడు ఏంటున్నారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు చదువు ఏం చెప్పి. కానీ అందరూ కూడా పిల్లల క్రమశిక్షణ మేడం, పిల్లలు కూడా క్రమశిక్షణ ఉండాలి మనందరూ. ఎందుకంటే మీ చదువుల వల్లనే వాళ్ళు ముందు పోయేది. క్రమశిక్షణ ఎప్పుడైతే వస్తుందో మనం కూడా అప్పుడు పిల్లలు బాగుంటారు. కాబట్టి మన పిల్లలు కూడా మా తల్లిదండ్రులు మీరు ఉదయమే స్కూల్ పంపించేటప్పుడు నీట్గా పొద్దున కూడా స్నానం చేసి ఆ స్కూల్కు డ్రెస్సులు ఇచ్చారు. చంద్రబాబు డ్రెస్సులు మన చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు. ఆ డ్రెస్సులు వేసుకొని రోజులకు ఒకసారి ఉత్తరం మీరు కూడా తల్లిదండ్రులు అత్తే పంపించాలి, కొన్ని నీట్గా పంపించి బాగా చేయాలి. అమ్మకు వందనం అని కూడా 19,000 రూపాయలు పడ్డాయి. అమ్మాయి వచ్చినా డబ్బులు ఉన్నాయా, ఎంతమంది ఉన్నాయి, అందరికీ ఉన్నాయా? సంతోషం. మన కేసులో మన ఏరియాలో స్కూల్లో ఇంతమంది ఉన్నాయంటే మనందరికీ కూడా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఆ చదువుల వల్ల మీరు కూడా ముందు పోయి బాగా చదువుకొని రావాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా మీకు పిల్లలందరూ కూడా ప్రతి ఇంతమంది ఉంటే అంతమందికి ఏదేమనే చిన్న విషయం కాదు. మనమే మాకు 4 పిల్లలు ఉన్నారు, అందరూ చదివారు, అంత సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమము ఎంతో ఏమో అక్కడ నుంచి ఎవరన్నా అదే రంగనాథ్ గారి స్థలం, అది ఆ స్థలాలు బాగా కొడుతున్నారు. మీరు వద్దని చెప్పారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయ్యా ఇక్కడ వెళ్తారు, లేదంటే మొరార్నాల పార్కులు కట్టిస్తామంటే ఎవరు ఉన్నారన్నమాట. ఈయన కూడా అప్పుడు ఆయన జరిగిందని చెప్పి వాళ్ళు పెట్టారు. 2 రోజులు 3 రోజులు అన్నారు. ఇది శాస్త్రం, ఇది మనం ఏమ్మా శాస్త్రం స్కూల్ ఇది. అది ప్రైవేట్ స్కూల్లో ఉండాలి. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు స్థలం ఇస్తారు, ఏమో చేశారు. అదే మా అనుకోని పోయినందుకు
మీరందరూ ఇక్కడ వచ్చినందుకు కూడా నాకు బాగా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా జంగల్ వాళ్ళది ఇక్కడ ఉన్న చాలా పిల్లలు వస్తున్నారు, 90 మంది వస్తున్నారు లేడని చెప్పి 200 మంది ఉన్నారు. కాబట్టి మీరందరూ సార్ మేడం వీళ్ళందరినీ బాగా చదివించి ముందుకు తీసుకుపోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకు సహకారం ఉంటుంది మీకు కూడా. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏమైనా పెట్టినా కూడా వచ్చి మేము కూడా మా సహకారం ఇస్తాం. ఎందుకంటే ఏదో మా చదివిన సాయం చేస్తాం ఏదైనా సరే. ఇంకోటి కూడా ఇది మేడం గారికి ఏమంటే ఇంటి చేస్తామని మా ముఖ్యం చెప్పింది. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. లేదంటే మనం ఏర్పాటు చేసుకున్నాం మేడం ఏదన్నా ఆలోచన చెట్టేస్తామని చెప్పింది ఇంతకుముందు. మీరు చెట్టేస్తామని చెప్పింది మీటింగ్లో ఆగస్టు 15 తారీఖు ఇదండి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలపై హన్మకొండ ట్రాఫిక్ సీఐతో సీతారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులపై కొరడా చూపిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సైలెన్సర్లు మారుస్తున్న నేపథ్యంలో వారిపై కఠిన నిర్ణయాలు తీసుకొని వారిపై కేసులు పెట్టడానికి సైతం కూడా వరంగల్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పుడు మనం హన్మకొండ పరిధిలోని ట్రాఫిక్ సీఏ దగ్గర ఉన్నాం. వాహనదారులకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వాహనదారులు లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ వాటిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వరంగల్ ప్రజలకు ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ మీద చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు మనం సీఏ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంటే వాహనదారులకు ముఖ్యంగా ఈ సైలెన్సర్ల మీద ఏ విధమైన అవగాహన చెప్తున్నారు? ఈరోజు తీసుకున్న నిర్ణయంతో వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చింది? ముఖ్యంగా వరంగల్ ట్రై సిటీ తీసుకుంటే కనుక మనకి ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్. అంటే కరీంనగర్ మన వరంగల్లో ఉన్న 3 కాజీపేట, వరంగల్, హన్మకొండ ఈ 3 పట్టణాలకు కూడా రూరల్ నుంచి ఎక్కువ మంది పబ్లిక్ ఫ్లోటింగ్ వస్తుంటుంది. ఆ విధంగా మనకి చాలా ట్రాఫిక్ పెరిగిపోతుంది. అంటే మైగ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది సిటీకి. సో దీంట్లో భాగంగా న్యాచురల్గానే మనకి ట్రాఫిక్ కూడా పెరిగింది, వాహనాలు పెరిగినాయి. సేమ్ టైం ఏమైందంటే పబ్లిక్ దగ్గర అవగాహన శక్తి తక్కువ ఉంటుంది. అంటే వాహనాలు ఏ విధంగా నడపాలి, ఏ కండిషన్లో నడపాలి, వాటికి కావాల్సిన పత్రాలేంటి, మనం వాహనాలు నడిపేట మనం తీసుకునే జాగ్రత్త అంటే మనం తీసుకునే జాగ్రత్తలో మనకి జాగ్రత్త ఏంటి, ఇతరులకు ఏ విధంగా జాగ్రత్త పడదని ఆలోచన లేకుండా వెహికల్స్ నడుపుతున్నారు. దీనిలో భాగంగా కొన్ని మేము అవగాహన కార్యక్రమాలను చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్కి అండ్ స్కూల్ పిల్లలకి, ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లలకి, ఎవరైతే యూత్ ఈ హై స్పీడ్ వెహికల్స్ వచ్చిన తర్వాత ఎవరైతే వాహనాలను వేగంగా నడుపుతూ పోతున్నారో అంటే ఏ సెక్టర్కి అవసరమో ఆ సెక్టార్ని మేము ఎంచుకొని కౌన్సిలింగ్ కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొన్ని కాలేజీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక ట్రై సిటీలో ఉన్న 311 సైలెన్సర్లు మేము ఏవైతే రిమూవ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన శబ్ద కాలుష్యం చేస్తూ బయట వాహనాల దారులను దీనికి పెద్ద తెలివితేటలు, బలము తెలివితేటలు ఏమో చిన్న కామన్ సెన్స్. మనం ఈ వాహనాన్ని నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన వాహనం ఇక్కడ పార్క్ చేయడం వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, దీంతో ఏమైనా ఇంపార్టెంట్ వెహికల్స్ పోవాల్సి వస్తే మనం అబ్స్ట్రక్షన్ కలిగిస్తున్నాం. జస్ట్ ఆ చిన్న కామన్ సెన్స్ ఉపయోగిస్తే అందరూ సకాలంలో ఇంటికి చేరుకుంటూ రాబోయేది అసలే వర్షాకాలం కాబట్టి వాహనాలు కూడా అన్ని కండిషన్లో పెట్టుకోవాలి. వాహనాల మీద రోడ్ల మీద ఎక్కడైనా గుంతలు కనుకుంటే గుంతలు కనుక నీళ్లతో నిండి ఉంటే కనపడవు కాబట్టి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వాహనాలు నడపాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే మా దృష్టికి వచ్చిన ఇంకో అంశం ఏంటంటే ముఖ్యంగా మైనర్లు చాలామంది ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నారు. దయచేసి పిల్లలకి పేరెంట్స్ చెప్తున్నాం, మేము మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 years కంప్లీట్ కానీ పిల్లలకి వాహనం ఇవ్వద్దు. వాహనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ తీయించి మాత్రమే వాళ్ళకి వాహనం ఇవ్వాలని చెప్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని ప్రికాషన్స్, కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మేము సిపో జంక్షన్ నుంచి మర్కజ్ జంక్షన్ వరకు రోడ్ ఎక్కడంటే అక్కడ ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్లై అవుతున్నారు కాబట్టి పబ్లిక్ వాళ్ళు అటు ఇటు క్రిస్ క్రాస్ కాకుండా రోడ్డు ఏదైతే డివైడర్ హైట్ తక్కువ ఉందో దాన్ని పెంచడం కోసం మేము ఏం చేసినంటే పాత మూలబడేసి పక్కన ఉన్న బ్యారికేడ్స్ని తీసుకుని వాటిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేయించి సేఫ్టీ మెజర్ కోసం వాటిని పెట్టడం జరిగింది. దాంతో ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది. ఇంతవరకు సింగిల్ 2024 అక్టోబర్ 9 మేము ఛార్జ్ తీసుకున్న కానీ ఈ రోజు వరకు ఆ రోడ్లో ఇంతవరకు సింగిల్ యాక్సిడెంట్ కూడా కాలేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా మనం సైలెన్సర్లను అంటే రిమూవ్ చేయడము వాటిని చేయడం జరిగింది. మీరు అప్పుడు కూడా మెకానిక్లకు కూడా మీరు ఒక పిలిపివ్వడం, వార్నింగ్ కూడా ఇవ్వండి. అయినా కూడా రోజుకు మరీ సైలెన్స్ పెరిగిపోతున్నాం. ఈసారి మళ్ళీ సైలెన్స్ దొరికితే ఏ విధంగా కఠిన చర్యలు ఉంటాయి? అయితే సైలెన్సర్ కూడా మనం మొదటిసారి ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, రెండోసారి మూడోసారి పట్టుబడితే వారిని జైలుకు పంపే అవకాశం కూడా ఉంది. దాంట్లో మనకి చట్టంలో ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఇప్పుడు రిపీటెడ్ అఫెండర్స్ని ఆల్రెడీ మేము నోట్ చేసుకుంటున్నాం. ఎవరైతే రిపీటెడ్ దొరుకుతారో వాళ్ళని ఖచ్చితంగా కౌన్సిలింగ్ తర్వాత కోర్టు పంపిస్తాం. కోర్టు నుంచి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా తప్పనిసరిగా చూస్తాం. అలాగే మెకానికల్ కూడా ఎవరైతే ఈ వాహనాలకు సంబంధించిన సైలెన్సర్ని మాడిఫై చేసి కొత్త తెప్పించి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేకపోతే వాళ్ళు తెప్పించి కూడా వాళ్ళు మాడిఫై చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మా డెకాయ్ పార్టీని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా
మఫ్టీలో ఉంటారు. డెకాయ్ ఆపరేషన్ చేసి ఇమ్మీడియట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంతకుముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మీరు చాలా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు. ఇప్పుడు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలలో కానీ ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్కు పిల్లలకు ఏమైనా ఇప్పటికెళ్ళి చేస్తున్నారు? తప్పకుండా ఇది చేయాల్సిన అంశం. ఎందుకంటే మనకి రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది చిన్ననాటి నుంచే రావాలి. మనకి యాక్చువల్ 3rd క్లాస్ నుంచే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్ ఉంటుంది మనకి. సో ఇది చిన్ననాటి నుంచే రావాలి కాబట్టి మేము చిన్న స్కూలా, పెద్ద స్కూలా, హై స్కూలా, కాలేజ్ అని కాకుండా ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని అవేర్ చేస్తాం, ప్రోగ్రామ్స్ పెడతాం. కాలేజీలో స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఖచ్చితంగా మేము మంత్లీ 2 నుంచి 3 ప్రోగ్రామ్స్ కంపల్సరీగా పెడితే అవేర్నెస్ తీసుకురావడం ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. ఇది హన్మకొండ పోలీసు చెప్తున్నారు. ఎప్పుడైతే మెకానికులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయపరిచినందుకు కూడా వాళ్ళు మేము అడ్వర్టైజ్ రూపంలో కూడా వాళ్ళకు పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి రవి విద్యానికేతన్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో తుగ్గలి తెలుగు యువత ప్రెసిడెంట్ సత్యప్రకాష్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించడం జరిగింది. మనం ఒక వేలో నడవడానికి ముఖ్య కారణం ఈ పాఠశాల అంటే విద్యాలయం నేను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ నేను రాజకీయాలలో ఉంటున్నాను. నాకు రాజకీయ గురువు మా పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన నుంచి నేను గొప్ప విషయాన్ని నేర్చుకుంటున్నాను. ఆయన ఎంతో ఓపిక నేర్పిస్తున్నాను నాకు. నేను ఎంటర్ అయినప్పటి నుంచి నా తొందరపాటు, నా అతివేగం అంటే తొందరగా కావాలని నేను చేయడం పట్ల ఆయన నన్ను మందలించి ఒక విషయం నేర్చుకోవాలి, నువ్వు ఎప్పటికీ తొందరగా వెళ్ళేది అతి తొందరగానే నాశనం అవుతుంది. ఓపికగా ఉండి మనం రాజకీయ సమాజం పట్ల ముందుకెళ్ళాలి తప్ప తొందరలోనే నాశనం అవుతాము అని నేను ఈవెన్ ప్రతి దాంట్లో గురువు ఉంటాడు, ప్రతి విషయంలో గురువు ఉంటాడు. అందువల్ల ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక ముఖ్య విజ్ఞప్తి చెప్తున్నాను. గురువులు ఎంతవరకు ఇక్కడికి మీరు గురువుల చేత మీ పిల్లల్ని చక్కదిద్దాలనుకుంటున్నారో మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల పట్ల అవగాహన అంటే ఏం చదువుతున్నాడు, ఏమి ఎక్కడున్నాడు, ఎలా చేస్తున్నాడు అని మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మన పిల్లలు ముందుకెళ్ళడానికి, మన పిల్లల సమాజంలో ఒక ఉన్నత శిఖరాలను అవరోధించడానికి మనం కూడా తోడ్పడతాం. అందువల్ల ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజప్పు సిద్ధుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్తే సార్, నా పేరు రాజప్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తర్లా మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం GCSR కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి
జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడక నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీలకి అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రంకెల్ వేస్తున్నారు. మేము మహిళలం అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తాం. మహిళలకు నెలకు 2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్న ముఖ్యమంత్రి మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు తెలుసుకోండి ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు పవన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. వారిని నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2,000 నుంచి 4,000 ఇస్తాన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బండి సంజయ్ తెలంగాణ హితం కోసం ఎప్పుడు మాట్లాడలేదు. నేడుగా తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడైనా బండి సంజయ్ నోరు తెరవాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడైతే కావచ్చు మాధవ్ గారు, మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు,
కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరిపైన ప్రెస్ మీట్ పెట్టాలా? ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర లేవండి. కాశీంకోట గ్రామంలో ఇటీవల ప్రమాదవశత్తు మృతి చెందిన కాశీంకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవర అయ్యప్ప కుటుంబానికి కార్యకర్తల సంక్షేమ నిధి నుండి 5 లక్షల రూపాయల చెక్ను బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రెడ్డిరావుతో కలిసి అందజేశారు. అనంతరం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన కాశీంకోట గ్రామానికి చెందిన పల్లపోతుల ప్రియాంకకు 60,000, బీశెట్టి అప్పలరాజుకు 20,000 చెక్కులను వారు అందజేశారు. అంతేకాకుండా దేవర అయ్యప్ప కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.